ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి విచ్చేసి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమరీ స్త్రీతో పలికినటువంటి మాటలు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈరోజు మనము ఏ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించబోతున్నాము అంటే, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ. ఆత్మ అనగా కంటికి కనిపించదు. ఆత్మకు ఒక రూపం అనేటువంటిది ఉండదు. ఆత్మకు మనవలే రక్తమాంసాలు ఉండవు. ఈ యొక్క మాటలను బట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు అదృశ్యుడైనటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు నిరాకారుడైనటువంటి దేవుడు. ఆ నిరాకారుడైనటువంటి అదృశ్యుడైనటువంటి దేవుడికి మనవలే రక్తమాంసాలు ఉండవు. మనం చూడటానికి కళ్ళు అవసరం, మనం వినటానికి చెవులు అవసరం, మాట్లాడటానికి నోరు అవసరం, నడవటానికి కాళ్ళు అవసరం, పని చేయటానికి చేతులు అవసరం. కానీ దేవుడికి ఇవేమీ అవసరం లేదు. దేవుడు చూడటానికి కళ్ళు అవసరం లేదు, దేవుడు వినటానికి చెవులు అవసరం లేదు, దేవుడు మాట్లాడటానికి నోరు అవసరం లేదు. దేవునికి మానవులైనటువంటి వారికి మధ్య ఉన్న వ్యత్యాసం. అయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో ఆయన వినెను అనేటువంటి మాటలు, ఆయన చేతులు చాచెను అనేటువంటి మాటలు, ఆయన తన చేతుల్లో చెక్కుకునేటువంటి మాటలు, ఆయన మాట్లాడెను అనేటువంటి మాటలను మనం చదువుతూ ఉంటాం. అయితే ఈ లేఖన భాగాలను దేవుడు ఎందుకు అలా రాయించాడు అంటే, మనం అర్థం చేసుకునేటువంటి మన భాషలో ఆయన రాయించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆయనకు మనవలే రక్తమాంసాలు ఉండవు. ఆయనకి పగలు రాత్రి అనేటువంటిది కూడా ఉండదు. పగలు రాత్రి ఎవరికి ఉంటుందంటే, ఆ సూర్యుని కింద ఉన్నటువంటి మనకు మాత్రమే. కానీ సూర్యుని పైన ఉన్న లోకంలో రాత్రి లేదు, పగలు లేదు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఆయనను ఎలా ఆరాధించాలి అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన యొక్క దేహాలను కూడా మనం చూసినప్పుడు మన దేహంలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఆ దేహం ఏమైపోతుంది? నిర్జీవం అయిపోతుంది. అయితే మన దేహంలో ఉన్నటువంటి ఆత్మను ఎవరైనా చూసారా? మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అది పాడైనప్పుడు బాగు చేయడానికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. హృదయానికి, బ్రెయిన్కి, అలానే శరీరంలో ఉన్న ప్రతి భాగానికి కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దృష్టించి చూస్తూ ఉంటారు. కానీ ఎంత స్కాన్ చేసినా, ఏం చేసినా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరికీ కూడా కనపడదు. కనపడనంత మాత్రాన అది లేదని కాదు, కనపడకపోయినప్పటికీ ఆత్మ మనలోనున్నది. అలానే దేవుడు అదృశ్యుడైనటువంటి వాడు. అదృశ్యుడైనటువంటి వాడిని మన దృష్టికి కనపడకపోయినప్పటికీ కూడా ఆయన నిరంతరము ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి దేవుడు. మరి ఏ రూపము లేనటువంటి దేవుడు తన రూపము, తన పోలికను ఆదాముకి ఇచ్చాడు కదా అనేటువంటి సందేహం మనకు రాక తప్పదు. అయితే దేవుడిచ్చినటువంటి రూపం ఏమిటి అంటే, దేవుని యొక్క స్వభావం. దేవుడు తన స్వభావంలో తన పోలిక అనగా తన స్వభావం. అందుకని ఎఫెసీ పత్రికలోకి వచ్చిన తర్వాత ఆ మర్మాన్ని దేవుడు బయట పెట్టాడు. మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క పోలిక అంటే, దేవుని యొక్క రూపం అంటే, దేవుని యొక్క స్వభావంలో దేవుడు మనల్ని సృజించాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఆత్మ ఉన్నాడు. కాబట్టి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం మరి ఇష్టపడినటువంటి వారమే. అలాగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఆరాధించేటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడని అంతకుముందు వచనాల్లో ఉంది అంటే, ఆయన వెతుకుచూ ఉన్నాడు. ఎందుకు వెతుకుచున్నాడు అంటే, అలా ఆరాధించేటువంటి వారు లేకపోవటాన్ని బట్టి.
కాబట్టి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనం చూడలేము. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ఏ వ్యక్తి ఎప్పుడు దేవుని చూడలేదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అంటే పాత నిబంధన గ్రంథములో యెహోవాను చూచినటువంటి మాటలన్నీ కూడా వారు చూచింది ఎవరినంటే దేవుణ్ణి కాదండి. దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే ఆయన ఆత్మను ఎలా చూస్తాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన మధ్య ఎవరైతే 2-3 కూడి నా నామంలో స్తుతిస్తారో వారి మధ్యన ఏమన్నాడు? నేను ఉంటానన్నాడు. మరి మధ్య ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నామా? చూడగలమా? గాలిని మనం చూడగలమా? ఎలక్ట్రిసిటీని మనం చూడగలమా? చూడలేము. కానీ అది ఉన్నదే అనే దాని సెన్స్ని అయితే మనం చూడగలం. కరెంటు ఉంది అంటానికి రుజువు ఏంటండి? లోపల వెళ్ళిపెడితే ఏమవుతుంది? తగిలిద్దా లేదా? గాలి ఉంది అంటానికి రుజువు ఏంటి? దానిని మనం అనుభవిస్తాం. దేవుడు కూడా అంతే. దేవుడు మన కంటికి కనపడకపోవచ్చు, ఆయన ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి వాడు. అన్ని చోట్ల ఒకేసారి ఒకే రీతిగా ఉండగలిగినటువంటి వాడు. ఎవరైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మన మధ్య ఉంటాడు అని ఆయనను మనము ఇక్కడ ఏమంటారంటే, మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ కూడా ఆయనను చూడనేరడు. కారణం ఏమిటంటే ఆయన మరి వెలుగై ఉన్నాడు అని. సమీపింపరాని తేజస్సు. ఒక సూర్యుడిని మనం చూడగలమా? ఒక సూర్యుడిని మనం చూడలేకపోతే ఆ సూర్యుని కంటే 1,000,000 రెట్లు, ఇంకా చెప్పాలంటే ఇన్ఫినిటీ, లెక్క లేదండి. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క వెలుగును, దేవుని గురించినటువంటి ఏ సంగతులునైనా మానవులైనటువంటి మనము మన మేధస్సుతో ఏమాత్రము లెక్కగట్టలేమండి. ఎందుకంటే దేవుని గురించి మనకు తెలియచేసినటువంటి సమాచారం ఏమిటి అంటే, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమని యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితం ఎంత, మనం ఎంత అల్పులమో. ఈ భూమి లాంటి కొన్ని వేల కోట్ల భూములు ఈ ప్రపంచంలో ఉన్నాయండి. మన సోలార్ సిస్టంలో చూసినప్పుడు గ్రహాలు అంటాం వాటిని. కేవలం ఒక సూర్యుడు ఉన్నటువంటి కొన్ని గ్రహాలే కాదు, ఇంకా కొన్ని వేల కోట్ల ఈ భూములు లాంటివి ఉన్నాయి. సూర్యుడు ఎంతటి పెద్దవాడు అంటే, ఈ భూమి లాంటివి 1,00,000 భూములు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టచ్చు అంటండి. అంటే సూర్యుడు ఎంత పెద్దవాడో ఒకసారి ఊహించండి. ఆ సూర్యుడు లాంటి 1,00,000ని తీసుకెళ్ళి ఇంకో పెద్ద స్టార్ ఉందంట, అందులో పెట్టచ్చంట. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంతటి గొప్పవాడో మనం అర్థం చేసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లే దాదాపు 800 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. 800 కోట్ల మంది ప్రజలలో మనం ఏ పార్టీ వారని చెప్పండి. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆయన ఎవ్వడూ కూడా ఆయన్ని సమీపించలేడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి ధైర్యము సరిపోదు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎవరికి పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఎవడును కూడా ఆయన చూడలేదు, ఎవడును కూడా ఆయనను చూడనేరడు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న లేఖ భాగం ఏమిటంటే, ఆయన ఆత్మై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడు కూడా ఆయన చూడలేడు, ఇంతవరకు చూచిన వాడు లేడు. మోషే చూడాలని ఆశపడ్డాడు. మోషే చూడాలనుకున్నది కూడా దేవదూతనే, దేవుణ్ణి కాదండి. చాలామంది దేవుని గురించి చాలా ఏమనాలంటే సరైన అవగాహన లేక దేవుడు దిగి వచ్చేసాడంటారు. దేవుడు దిగి వస్తే అగ్నికి మైనము కడిగినట్లుగా కొండలు ఏమైపోతాయి అంట, గరగర కరిగిపోతాయి. భూమండలం బద్దలైపోద్ది. ఆయన గాని కదిలాడు అంటే ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. ఆయన యొక్క మనుగడను, ఆయన యొక్క కదలికను ఈ ప్రపంచం తట్టుకోలేదు. ఆయన అంత అధిక శక్తిమంతుడు. ఒక సూర్యుడు భూమికి దగ్గరగా వస్తే భూమి ఏమైపోతుంది చెప్పండి? మళమళ మాళిపోతుంది. ఒక చంద్రుడు భూమికి దగ్గరగా వస్తేనే భూమి యొక్క ఆకర్షణ శక్తికి మరి ఈ భూమిలో ఉన్నటువంటివన్నీ కూడా లయమైపోతాయి. వీటన్నింటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు ఒకవేళ ఆత్మగానే ఒకవేళ ఆ రూపాన్ని ధరించి భూమి మీదకి వస్తే మానవులు ఎవరూ కూడా తట్టుకోలేరు. కానీ ఆయన ఆత్మస్వరూపిగా సంచరించేటువంటి దేవుడుగా ఉన్నాడు.
అయితే నిరాకారుడైనటువంటి దేవుడు, ఆకారం లేనటువంటి దేవుడు మనకు మరి ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని రూపములలో మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ యొక్క రూపాలను గురించి ఒకసారి ధ్యానం చేసి ఆ లేఖముల ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయటానికి ముందుకు వెళదాం. మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి. ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, కానీ ప్రేమ దేవుడు కాదు. గాడ్ ఈజ్ లవ్, బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. ఎందుకంటే లోకంలో అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. దేవుడు ప్రేమస్వరూపి. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు చెప్పండి? మనము ఆయనను ప్రేమింపకయే ఆయన మనల్ని ప్రేమించాడు. మనము ఆయనను వెదకకయే ఆయన మనల్ని వెతికాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేం. ఇంకేమన్నా చెప్పాలి అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను మనం చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువలో చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటి అంటే దేవుని ప్రేమ. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అర్పించడానికి ఏమాత్రమో వెనీతీయనంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎంత బలమైనది అంటే ఆ ప్రేమ నుండి మనలను ఎడబాపేటువంటి వాడు ఎవ్వడునూ కూడా లేడని అపోస్తలుడైన పౌలు తెలియజేసినాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవువైనను, అధికారులైనను, ప్రధానులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. ఎంతటి బలమైనటువంటి ప్రేమ మన పట్ల చూపుతున్నాడంటే ఈ సృష్టిలో ఏది కూడా, అది దేవదూతలైన, అధికారులైన, నాయకులైన, ఎత్తైన, లోతైన, ఉపద్రవమైన, వస్త్రమైన, వస్త్రహీనతైన ఏది కూడా దేవుని యొక్క ప్రేమను మన మీద తగ్గించలేదు. అంతటి బలమైనటువంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రేమ యొక్క లక్షణాలను గురించి కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రేమ, ఇది మనుషుల యొక్క ప్రేమ కాదండి. మనుషుల యొక్క ప్రేమలో ఈ లక్షణాలు ఉండవు. కానీ దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహించేటువంటిది, దయ చూపించేటువంటిది, మత్సరపడనటువంటిది, డంబముగా ప్రవర్తింపనటువంటిది, ఉప్పొంగనటువంటిది, అమర్యాదగా నడవనటువంటిది, స్వప్రయోజనము విచారించుకొననటువంటిది, త్వరగా కోపపడేటువంటిది కాదు, అపకారమును మనసులో ఉంచుకునేటిది కాదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడేటువంటిది, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. శాశ్వత కాలం దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో ఉన్న లక్షణాలు ఇక్కడ చాలా చక్కగా తెలియచేశాడండి. ఆయన ప్రేమలో అసూయ లేదు, ఆయన ప్రేమలో డంబం లేదు, ఆయన ప్రేమలో అమర్యాద లేదు, ఆయన ప్రేమలో స్వప్రయోజనం లేదు, ఆయన ప్రేమలో కోపం లేదు, ఆయన అపకారాన్ని మనసులో ఉంచుకునేటువంటి వాడు కానే కాదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగము ఏమిటి అంటే దేవుడు ప్రేమస్వరూపి. మనం ఆయన ప్రేమింపకే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. మనం బలహీనమై ఉండగా మనల్ని ప్రేమించాడు. మనం దూరస్థులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని కలువరి సిలువలో వధించాడు. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మొట్టమొదటిగా ఆ ప్రేమస్వరూపి అయినటువంటి దేవుణ్ణి, ఆ ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించటానికి మనం మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. రెండవదిగా మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడు. రెండవది ఎవరంటండి? నీతి స్వరూపుడు.
మొట్టమొదటిగా ప్రేమ స్వరూపుడు, రెండవదిగా నీతి స్వరూపుడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకి ఏమి లేదు? రూపము లేదు. రూపము లేనటువంటి దేవుడు ఎలా మనకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే, మొట్టమొదటిగా ఎలా ప్రత్యక్షమయ్యాడు? ప్రేమ స్వరూపిగా. ఇప్పుడేమో ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? నీతి స్వరూపుడుగా. రోమాపత్రికలో మనం చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అలా దేవుని యొక్క మహిమను పొందలేక ఒక్కడు కూడా నీతిమంతుడు లేనటువంటి మనల్ని ప్రేమించి దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతి స్వరూపుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే దేవుడు కనికర సంపన్నుడై తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. కాబట్టి ఆయన నీతి స్వరూపుడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూసినప్పుడు నీతి స్వరూపుడు, మరి మూడవదిగా చూసినప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఈ లేఖన భాగాల్లో మనకు అవసరమైనటువంటి లేఖన భాగం ఏమిటి అంటే సత్యస్వరూపి. మూడవ రూపం ఏంటండి? దేవుని యొక్క మూడవ రూపము సత్యస్వరూపి. సత్యం అంటే ఏంటండి? నీ వాక్యమే సత్యము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయము, నీ వాక్యమే సత్యము. సత్యస్వరూపి అనగా ఈరోజు దేవుడు మన మధ్య ఆత్మస్వరూపిగా మనకు కనబడట్లేదు, కానీ ఇప్పుడు సత్యస్వరూపిగా వాక్యమై మనకు కనబడుతూ ఉన్నాడు. వాక్యాన్ని గురించి మనం చెప్పుకుంటూ వెళితే ఒక రోజు సరిపోదండి. వాక్యము అనగా దేవుని నోట నుండి వచ్చు మాట. దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేటువంటిది. మనుషుడు దేని వలన బ్రతుకుతాడట? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఈరోజు మనం ఇక్కడ బ్రతుకుతున్నామంటే మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనం తినే తిండిని బట్టి కాదు, మన ఎక్సర్సైజులను బట్టి కాదు, మనం మరి తీసుకునేటువంటి జాగ్రత్తలను బట్టి కాదు, కేవలం దేవుని వలన మాత్రమే బ్రతుకుతున్నాం. దేవుని మాట వలన మాత్రమే బ్రతుకుతున్నాం. నరులారా తిరిగి రండి అని ఆయన ఒక్కసారి పలికితే ఏమైపోతారు చెప్పు? ఏమైపోతారు? ఒక్క 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు భూమి మీద గాలి వీచకుండా దేవుడు పట్టుకుంటే ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు? భూమి మీద ఉన్న జంతువులన్నీ, మనుషులందరూ కూడా వాళ్ళున్న స్థలములో నుంచి ఇంచు కూడా కదలకుండా ఎక్కడ వారు అక్కడే గప్చిప్, మట్టిలో నుండి వచ్చిన అందరూ కూడా ఏమైపోతారు? మట్టిలో కలిసిపోతారు. మనం బ్రతుకుతున్నది మనం తినే ఆహారం వల్ల కాదు, మనం బ్రతుకుతున్నది మన యొక్క ఎక్సర్సైజుల వల్ల, మనం తీసుకునే కేర్ వల్ల కాదు, దేవుడి వల్ల మాత్రమే మనం బ్రతుకుతున్నాం. అందుకని అంటున్నాడు, నీ మాట మమ్మలను బ్రతికించేది. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము చీకటి గల ఈ లోకములో మనకేం చూపిస్తుంది? మార్గాన్ని చూపుతుంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవనకు వెలుగు. ఈ లోకమంతా పాపములో ఉన్నది. ఈ పాపములో, ఈ చీకటిలో ఉన్నటువంటి లోకములో ఎటు వెళ్ళాలో, దేవుడంటే ఎవరో, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియక అనేక మార్గాలలో వాళ్ళు ప్రయాణిస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి, ఏకదేవుణ్ణి, సత్యదేవుణ్ణి తెలుసుకొనకుండా చీకటిలో వాళ్ళందరూ కూడా వెళ్ళకూడనటువంటి మార్గంలో నిత్య నరకం వైపు వెళ్ళిపోతుంటే, మనకు ఆ చీకటి గల ఈ లోకంలో ఈ వాక్యమే మనకేం చూపుతుంది? మార్గము చూపుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవనకు వెలుగు. అంతేకాకుండా భక్తుడైనటువంటి యోబు తెలియచేసినటువంటి రీతిగా భూమి మీద మానవుల కాలం ఎటువంటిదట? యుద్ధకాలం అంటున్నాడు.
భూమి మీద మానవుల కాలం యుద్ధకాలం అయితే దావీదు అంటాడు, ఆయన నా చేతులకు పోరాటమును, నా వేళ్లకు యుద్ధము చేయట ఆయన నేర్పిస్తున్నాడు అంటాడు. మరి ఈ ఆత్మీయ పోరాటంలో, శరీర పోరాటము కాదు, ఈ ఆత్మీయ పోరాటంలో ఈ వాక్యము మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యము బ్రతికించేది, దేవుని వాక్యము నడిపించేది, దేవుని వాక్యము మనకు ఆయుధమై అపవాదితో పోరాడుచుండేటువంటిది. ఏమండి, 100 మంది శత్రువులైన ఎదురున్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయటానికి మన చేతిలో ఒక చిన్న గన్నుంటే చాలండి. ఒక చిన్న గన్నుంటే చాలు. వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళు ఎంత శక్తివంతులైనా, వాళ్ళు ఎంతటి శూరులైనా, ఎంతటి వీరులైనా వారందరినీ కంట్రోల్ చేయడానికి వారి చేతిలో ఒక చిన్న గన్నుంటే, ఒక ఆయుధం ఉంటే చాలండి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము ఈ ఆత్మీయ పోరాటంలో వేవేల కొలది అపవాది యొక్క దూతలతో పోరాడటానికి ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము మనకి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ వాక్య ఖడ్గము ఎంత బలమైనదని తెలియచేస్తున్నారంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగలను విభజించినట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మన హృదయంలో ఉండే ఆలోచనలను, తలంపులను, వీటన్నిటినీ శోధించేది, వీటన్నిటినీ కూడా పరీక్షించేటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాన్ని, ఆత్మను విభజించేటువంటిది, హృదయం యొక్క తలంపులను పరీక్షించేది, పరిశోధించేది. అటువంటి ఆయుధము కానీ, అటువంటి స్కానింగ్ కానీ, అటువంటి మిషన్ కానీ ఏది ప్రపంచంలో ఎక్కడా లేదండి. హృదయంలో ఉన్న ఆలోచనలు తెలుసుకోగలిగిన మిషన్ ఏదీ లేదు. మన దేహంలో ఏదైనా అవయవం పాడైపోతే దాన్ని స్కానింగ్ చేసి దాని ద్వారా అవయవం ఎంత పాడైపోయింది, ఏమైంది అనేది తెలుసుకోవచ్చేమో, కానీ హృదయ ఆలోచనలను గ్రహించగలిగినటువంటిది ఏది కూడా లోకంలో లేనే లేదు. మొట్టమొదటిగా దేవుని వాక్యము సత్యస్వరూపిగా ఆయన మన మధ్య మన కొరకు చేస్తున్నటువంటి పని, మొట్టమొదటిగా ఆత్మీయంగా మనల్ని బ్రతికిస్తున్నాడు, రెండవదిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మూడవదిగా మన పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నాడు, అపవాదితో యుద్ధం చేస్తున్నాడు. మన పోరాటం ఎవరితో? మనుషులతో కాదు. మన పోరాటం మనుషులతో కాదు. ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. అక్కడ పోరాడటానికి మనకు కావాల్సింది కత్తులు, గన్నులు కాదు. మనకు కావాల్సింది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. కాబట్టి ఆత్మ ఖడ్గముగా మన పక్షముగా ఏం చేస్తుంది? వాక్యము సత్యస్వరూపి అయినటువంటి రూపములో మన పక్షముగా పోరాడుతూ ఉన్నది. అదే రీతిగా మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గెరాసీనులు అనేటువంటి ఒక దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? అక్కడ ఎవరున్నారు? సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు. ఆ సేనాను దెయ్యం పట్టినటువంటి వాడిని ప్రేమించి అక్కడికి వెళ్ళి ఆ సేనాను దెయ్యం పట్టినటువంటి వారిలో ఉన్నటువంటి దెయ్యాలన్నిటినీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఒక్క మాట చేత ఆ దెయ్యాలన్నిటిని ఆయన్ని ఆ వ్యక్తిని వదిలి పొమ్మనగానే దెయ్యాలన్నీ ఏమైపోయినాయి? భయపడి పారిపోయినాయి. అదే రీతిగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేనేమవుతాను అనుకుంది? స్వస్థత పొందుతానంది. మరి ఆ రోజు శరీరధారిగా ఉండి వారి మధ్య అద్భుతాలు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థపరిచినటువంటి ఆ ప్రభువు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? మన మధ్య. ఆ రోజు వాళ్ళకే కాదండి, ఈరోజు మనకి కూడా. ఆ రోజు దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి ప్రభువు, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచినటువంటి ప్రభువు ఈరోజు సత్యస్వరూపిగా మన మధ్య ఉన్నాడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ముగించుకుందామండి, ఆరాధనలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏం చెప్పుంటాడు? అతడు ఏ మాటలు చెప్పుంటాడు చెప్పండి? కథలు చెప్పాడంటారా?
ఏం చెప్పుంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తును గుచ్చినటువంటి మాటలు, జీవపు మాటలు, సత్యస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు, దేవుని మాటలు, నిత్య జీవపు మాటలు, మనిషిని బ్రతికించే మాటలు, మనిషికి పక్షముగా పోరాడేటువంటి మాటలు, ఆ దేవుని మాటలను ఆయన పలికినప్పుడు ఆ మాటల యందు, వ్యక్తి యందు కాదు, మాటల యందు లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టినటువంటి అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయింది. యేసుక్రీస్తు ఆ గెరాసీన దేశంలోనికి వెళ్ళి ఆయన గద్దించగా ఎలా దయ్యాలు పారిపోయినాయో, ఆయన వాక్యాన్ని యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, ఆయన వాక్యమును ఎవరైతే విశ్వసిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే హృదయాల్లో ఉంచుకుంటారో, వారిలో ఉన్న అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి ఏమైతే అంట పారిపోతాయి. అంతేకాకుండా తర్వాత ఏం చదివి చూడండి. తర్వాత పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు. దేనిని బట్టి స్వస్థత పొందారు? యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడా? యేసుక్రీస్తు చేయి పెట్టాడా? యేసుక్రీస్తు ప్రార్థించాడా? యేసుక్రీస్తు గద్దించాడా? స్వస్థపడమని చెప్పాడా? చెప్పలేదే. ఇవేమీ లేవే. ఆ పిలుపు ఏమని ఆ రీతిగా చెప్పాడా? అలా ఏం చెప్పలేదే. పిలుపు చెప్పిందల్లా వాక్యాన్ని ప్రకటించాడు. ఆ వాక్యము వారిలోనికి వెళ్ళి వారిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టింది, వారిలో రోగాలను స్వస్థపరిచింది. ఆ రోజు శరీరధారిగా ఉన్నటువంటి వాక్యమైనటువంటి ప్రభువైన యేసు, సత్యస్వరూపైనటువంటి యేసుక్రీస్తు ఈ రోజు కూడా మన దగ్గర ఉన్నాడండి. ఈ రోజు కూడా అదే వాక్యముగా మన దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమైంది. ఆ వాక్యమే ఈరోజు మన చేతుల్లో ఉన్నదండి. దెయ్యాల నుంచి విడుదల, రోగం నుంచి స్వస్థత, ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ఈ రోజుకి కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా, సత్యస్వరూపిగా మన మధ్య ఇంకా అద్భుతాలను చేసేటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మరి చిట్ట చివరిగా చూసినప్పుడు ఆయన మహిమా స్వరూపి. ఆయన ఏమై ఉన్నాడు? మహిమా స్వరూపి. అనేకులైనటువంటి మనలను మహిమలోనికి తీసుకుని వెళుతున్నాడు. మనము ఈ లోకంలో మరి మొట్టమొదటిగా ఆయన ప్రేమస్వరూపిగా ఉండి ప్రేమ చూపి పాపము నుంచి విడుదలిస్తున్నాడు. తర్వాత నీతి స్వరూపుడుగా నీతిమంతులుగా చేస్తున్నాడు. తర్వాత సత్యస్వరూపిగా సత్యములో నడిపిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మహిమాస్వరూపిగా మహిమలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. నిరాకారుడైనటువంటి దేవుడు ఇన్ని రూపాలుగా మన మధ్య ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆయనకు ఒక రూపం లేదు, ఆయనకు ఒక ఆకారం లేదు, ఆయనకు మనవలే రక్తమాంసాలు లేవు. కానీ ఆయన మన మధ్య ఎలా సంచరిస్తూ ఉన్నాడంటే ప్రేమస్వరూపిగా ప్రేమ చూపి మనలను మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి, ఈ లోకంలో ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేనటువంటి బలమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ, ఆ ప్రేమ సహనముతో కూడినటువంటి, ఓర్చుకునేటువంటిది, అమర్యాదగా ప్రవర్తింపనటువంటి ఆ గుణలక్షణాలు కలిగినటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. బలహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, చచ్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? మనల్ని నీతి స్వరూపుడుగా నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఉచితముగా నీతిమంతులుగా మారుస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మారుస్తున్నాడు. నీతిమంతులుగా మార్చి మూడవదిగా ఏం చేస్తున్నాడండి? మనల్ని సత్యములో నడిపిస్తున్నాడు. వాక్యము ద్వారా పోషిస్తున్నాడు, వాక్యము ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా శత్రువుతో పోరాడటానికి ఆత్మఖడ్గముగా మన పక్షముగానున్నాడు. అదే వాక్యము ద్వారా దెయ్యముల నుంచి విడుదల, అదే వాక్యము ద్వారా రోగముల నుంచి స్వస్థతను కూడా మనకి కలగజేస్తూ ఉన్నాడు. మహిమాస్వరూపిగా ఇవన్నీ జరిగించి మనల్ని చివరికి మరణించిన తర్వాత మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? మహిమలోనికి. దానుండేటువంటి స్థలంలో మనము కూడా ఉండులాగన మన కొరకు ఒక నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు, నిరాకారుడైనటువంటి దేవుడు, రూపము లేనటువంటి దేవుడు, రక్తమాంసాలు లేనటువంటి దేవుడు మన మధ్య అనేక రూపాలుగా ప్రత్యక్షమవుతూ మనల్ని నడిపిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని మరి దేవుని యొద్దకు తీసుకువెళ్ళేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి మన అందరము కూడా ఆరాధన చేయటానికి ప్రయత్నం చేద్దాం.